ఇంట్లో కూరగాయలు ఏం లేవా? ఏం పర్వాలేదు, 4 ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. ఆ 4 ఉల్లిపాయలకి 4 కోడిగుడ్లు జోడించి 4-5గురికి సరిపోను కమ్మటి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే మా ఇంట్లో వాళ్ళకి ఆల్ టైమ్ ఫేవరెట్. ట్రై చేయండి, మీకు కూడా ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. దీనికోసం ముందుగా 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 కోడిగుడ్లు తీసుకోండి. ఎగ్స్ ని ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఉడికించుకున్న ఎగ్స్ ని కూడా సొన పక్కన పెట్టేసి ఈ విధంగా పొడవు ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 2 గంటల నూనె వేసేసి, నూనె కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇవి చక్కగా వేగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ వేయించేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని రుచికి తగ్గట్టుగా 2 స్పూన్ల ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి చక్కగా అంతా కూడా ఫ్రై చేసేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి జస్ట్ ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తిని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.